చైనా గోల్డ్ ప్రైస్ డ్రాప్ చేసింది, ఫెడరల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ తగ్గించింది, తర్వాత దుబాయ్లో రేటు పడిపోయింది, పొజిషన్కి ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు. చాలామంది రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది. దీనివల్ల ఇంపాక్ట్, డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ రియల్ ఎస్టేట్. వాళ్ళు ఎవరైతే గోల్డ్ రేట్ దే ఆర్ ట్రయింగ్ టు గో టు ది యుఎస్ బాండ్స్. మన ఇండియాలో కూడా బాండ్స్ ఉంటాయి. సో బాండ్స్ మీద వెళ్తున్నారు. స్టాక్ మార్కెట్ వైపు కొంతమంది కన్ను తిప్పారు డైరెక్షన్. ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే నాట్ గుడ్ అట్ ద మూమెంట్. ఎవరికి మంచిది కదా, అటు ఇరాన్కి కానీ అమెరికాకి కానీ. ఎంత పెద్దోడైనా వీళ్ళు చివరి క్షణం వన్ డే T20 మ్యాచ్లో ఉంటుంది. లాస్ట్ బాల్ వరకు చెప్పలే ఎవడు గెలుస్తాడో గెలడం. దాని లాస్ట్ 1 బాల్ 6 runs కొడతారు. ఒకసారి 1 బాల్ 12 runs ఉంటే ఒక వైడ్ వేసాడు, ఇందులోనూ కొట్టాడు అందులోనూ కొట్టాడు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. బట్ నాకు తెలిసి ఓవరాల్ సమ్మరీలో చూసుకుంటే కనుక దేర్ క్యాన్ బి సమ్ మోర్ డ్రాప్ ఇన్ సమ్ మోర్ టైమ్. ఇప్పుడు ఇమీడియట్గా 5,000 10,000 నా ఎస్టిమేషన్ అంటే 90,000 to 1,10,000 ఒక 5,000 ఇటు సెట్ అవ్వచ్చు. సిల్వర్ కూడా 2 లక్షల దాకా వచ్చే అవకాశం ఉన్నాయి. సో కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే అంటిల్ అన్లెస్ వెరీ అర్జెంట్ కంపల్సరీ నా పెళ్ళి ఆగిపోతుంది, కొంపలు మునిగిపోతానే చచ్చిపోతానంటే తప్ప జస్ట్ ట్రేడింగ్ కోసం సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకోకూడదు. పెరుగుతుంది కానీ కొనుక్కుంటే చేతులు కాల్చుకుంటారు. సో కొనుక్కునేటప్పుడు ఒక అనలిస్ట్ ఎవరైనా మాలాగా చాలామంది ఉన్నారు, అడ్వైస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఆచి తూచి పాజ్ అంటారు. రియల్ ఎస్టేట్లో కానీ గోల్డ్ మార్కెట్లో కానీ స్టాక్ మార్కెట్లో పాజ్ అండ్ టేక్. ఎమోషన్ సెంటిమెంట్లో డెసిషన్ తీసుకోవద్దు.